ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్న మీరు ప్రార్థన చేయండి. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు ఆశ్రయ స్పందనముగాను, నా తలను పైకెత్తువాడును అయి ఉన్నావు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ప్రేమ దేవుని కుమారుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు తేటగా మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, ఇదిగో భక్తిపరుడు ఇక్కడ మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, అంతకంటే పై వచనాలు ప్రారంభం నుండి 3వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ అనేక మంది తన మీదకి శత్రువులు లేస్తున్నట్టు, అనేక మంది తనను బాధ పెట్టడానికి సిద్ధపడుతున్నప్పుడు, దేవుని సహాయాన్ని భక్తుడు కోరుతున్నప్పుడు, నీ దేవుడు నీకు రక్షణ ఇవ్వలేడు అని వారు ఎక్కిరింతల పాలు చేస్తున్నప్పుడు ఈ మాట భక్తుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ అనేక మంది శత్రువులు లేస్తూ ఉన్నారా, నిన్ను బాధ పెట్టేవారు లేస్తూ ఉన్నారా, నీ దేవుడు నీకు సహాయం చేయలేడు, నీ దేవుడు నిన్ను రక్షించలేడని చెప్తూ ఉన్నారా, అయితే నీవు కూడా ధైర్యంగా ఈ మాట చెప్పడం ప్రారంభించు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు కేడమయ్యా అని చెప్పు. అంతేకాకుండా నీవే నా అతిశయ స్పందనము ప్రభువా అని చెప్పు. నువ్వే నాకు తోడుగా ఉంటావు ప్రభువా అని చెప్పడం ప్రారంభించు. నా తలను పైకెత్తువాడువు నీవు అని చెప్పి నువ్వు నమ్మగలిగితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన శత్రువు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఎంతోమంది భయం భక్తి కలిగిన దేవుని భక్తిపరులు దేవుని మీద డిపెండ్ అవ్వడం ద్వారా, దేవుని మీద ఆధారపడటం ద్వారా దేవుడు వారి తలను పైకెత్తాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వు దిగులు పడొద్దు. నీ తలను కూడా దేవుడు పైకెత్తుతాడు. దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. నీ శత్రువుల ఎదుటే నిన్ను గొప్పవాణిగా చేస్తాడు. నీ శత్రువులను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ స్థితి ఈ రీతిగా ఉందని బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు తప్పక నీకు సహాయం చేసి నిన్ను గొప్ప స్థాయిలో పెడతాడు. దావీదును తన ఇంటి వారే గౌరవించలేదు, తన యొక్క స్థితిగతుల్లో అన్నలు గౌరవించలేదు, ఎవరూ గౌరవించలేదు. కానీ దావీదు దేవుని యందు ఆధారపడ్డాడు గనక, దావీదు దేవుడి నా కేడమని నమ్మాడు గనక దావీదుని దేవుడు మహారాజు స్థానంలో పెట్టాడు. ప్రియమైన దేవుని కుమారుడా, నీవు కూడా ధైర్యంగా ఉండు. దేవుడు తప్పక నీ తలను పైకెత్తుతాడు. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ప్రభువులను ఉండగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగిస్తాడు. ఈ రోజున దేవుడు నీతో ఈ వాగ్దానం ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, ఒకవేళ నువ్వు బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నావేమో, నీ శత్రువును చూసి కృంగిపోతూ ఉన్నావేమో, ఇదిగో నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినమున దేవుడు తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట విని ధైర్యము తెచ్చుకొని ప్రభువులో విశ్వాసము కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. ఈ దినమున ఈ వాగ్దానం ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిజమే, మా తలను పైకెత్తేది నీవే ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు అయ్యా. తప్పకనైనా మేమందరం కూడా నీ మీద ఆధారపడుటకు సహాయం తెచ్చిన. ఏ బిడ్డలైతే అయ్యా తన శత్రువును చూసినైనా ఇంకా దిగులు పడుతున్నారో వారి తలను పైకెత్తేది నీవే అని గ్రహించి ఈ దినమున ధైర్యము తెచ్చుకొని మీకు ప్రార్థించుటకు సహాయము దయచేయండి. మీరే బలపరిచి స్థిరపరిచి మేలు చేయండి, కనికరించండి, ఉన్నతమైన స్థాయికి నీ బిడ్డలు మార్చండి ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని, వారి ఇరుకుల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండినైనా అయ్యా మీరే వారిని విడిపించి గొప్ప చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రభువా. మంచి ఆరోగ్యముల చేత నింపండి, బలము చేత నింపండి, భక్తి చేత నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు నడిపించమని యేసయ్య నామంలో మిగిలిన బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.